సోదరి సోదరులారా, ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేల మంది సమీకరించబడి లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో కార్మిక సంఘాలన్నీ పాల్గొన్నాయి. భవన నిర్మాణ కార్మిక సంఘాలతో పాటు ట్రేడ్ యూనియన్లుగా సిఐటియు, అలాగే ఐఎఫ్టియు, 3 ఐఎఫ్టియులు, అలాగే టిఆర్ఎస్ సంఘం, అలాగే స్వతంత్ర సంఘం, స్ఫూర్తి సంఘం, సెంట్రింగ్ మేస్త్రీల సంఘం, అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు రావటం జరిగింది. మీ అందరికి కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు. ఎందుకంటే మన ప్రధాన సమస్య ఒకటి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టార్జితంతో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా కార్పొరేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకు అయితే స్కీములు అప్పగించాలనుకున్నారో అవి విత్డ్రా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాయని చెప్పి సందర్భంగా సిఐటి అని చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అదే సందర్భంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కష్టపడి ఆ రకంగా సంపాదించి పెట్టిన డబ్బుల్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వాలు. ఈరోజు 25-30 లక్షల మంది కార్మికులు ఉంటే ఇంకా అందరిని నమోదు చేసుకోలేదు. కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులుంటే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం లేదు. మనం చూస్తా ఉన్న ఆటోల దగ్గర కనీసం మంచినీళ్ళు ఉండటం లేదు, టాయిలెట్స్ ఉండటం లేదు, ఓ మధ్యాహ్న భోజన సౌకర్యం లేదు, ఓ పెన్షన్ సౌకర్యం లేదు, పిల్లల పెళ్లిలైన సకాలంలో డబ్బులు అందని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం, స్కాలర్షిప్ అందని పరిస్థితి చూస్తా ఉన్నాం, చనిపోయిన సకాలం రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ వేల కోట్ల డబ్బులు ఉన్నా కూడా మన డబ్బులు మనకే ఇవ్వడానికి ఈ రోజు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ రకంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అందుకే సకాలంలో అవినీతి లేకుండా ఈ రోజు మన సొమ్మంత అవినీతి పాలైపోతా ఉంది. ఈ కమిషనర్ కార్యాలయం ఉండే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికులు వాడుకుంటున్నాయి. ఆ దుర్వినియోగాన్ని అరికట్టాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా కార్మిక సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే మన సంక్షేమ పథకాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వడానికి విరమించుకోవాలి. ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ మండలి అయితే ఉందో ఆ వెల్ఫేర్ బోర్డే ఈ మొత్తం పథకాలు నిర్వహించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బోర్డులు అధికారులే కాదు, ఎవరెవరు ఉండడం కాదు, ఈ యొక్క కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈ యొక్క సంక్షేమ బోర్డు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అరాచక విధానాల్ని తిప్పికొట్టడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులు 1996లో చట్టం సాధించుకున్నారు. ఆ చట్టానికి అనుగుణంగా ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు రావడం లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, రిటైర్మెంట్ అయిపోయినా బతుకుదేరు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అనేక క్యాడర్స్ 30-40 రకాల పనులు ఉన్నాయి. ఆ అన్ని రకాల పనులు చేసే వాళ్ళకందరూ కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 1979 వలస కార్మిక చట్టం భవన నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్ కంపెనీల్లో వేల లక్షల మంది ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల వచ్చి పనిచేస్తా ఉన్నారు. ఆ కార్మికులు చనిపోయినా, ప్రమాదాలకు గురైన, ఇబ్బంది పడ్డ కనీసం నష్టపరిహారం లేకుండా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు చాలా మంది చనిపోయి దిక్కులేని శవాలకు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 1979 వలస కార్మిక చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే కార్మిక శాఖ దగ్గర ఖచ్చితంగా వలస కార్మికులు నమోదు చేసుకొని వాళ్ళందరికీ గుర్తించే కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ బోర్డు ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అవినీతి పరుత ఉంది. అధికారులు మన యొక్క సొమ్ముని కాజేస్తా ఉన్నారు. ఈ యొక్క ఆఫీస్ ని రెనోవేషన్ చేసుకున్న అనేక రకాల అధికారుల యొక్క అవసరాల కోసము, వాళ్ళ యొక్క ఆఫీస్ నిర్వహణ కోసము, కంప్యూటర్ల కోసము, వాళ్ళ మీటింగ్ల కోసము ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు వాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మన డబ్బులే రైతు బంధుకు పోతా ఉన్నాయి, మన డబ్బులే ఇతర వరద బాధితులకు పోతున్నాయి, మన డబ్బులే ఇతర సంక్షేమ పథకాలకు అమలు చేస్తా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టార్జితాన్ని ఇతర పథకాలకు అమలు చేసుకున్నటువంటి మీ హక్కు మీకు ఎక్కడిది ఈ ప్రభుత్వాలకు అని చెప్పి ఈరోజు మేము సిఐటిగా అన్ని కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి యొక్క నిధులు భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాలా. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. ఈ రోజు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలి, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్ పెట్టాము. అవి సాధించుకునేదాకా అందరం కలిసి కట్టుగా పోరాటాలు చేయాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.